మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మొదటి రోజు ఏసీబీ కస్టడీ పూర్తయింది. 7 గంటలకు పైగా శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు విచారించారు. శివబాలకృష్ణ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్పై ఏసీబీ శివబాలకృష్ణను ప్రశ్నించింది. ఇక శివబాలకృష్ణ 4 బ్యాంకు లాకర్లు, బినామీలు, పెట్టుబడులపై ఆరా తీసింది. ఇల్లీగల్ లేఅవుట్ల అనుమతులపై బాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ మొదటి రోజు ఏసీబీ కస్టడీ అయితే పూర్తయింది. ఏదైతే ఈ రోజు ఉదయం ఏసీబీ అధికారులు శివబాలకృష్ణని చెంచల్గూడ జైలు నుంచి విచారించేందుకు కూడా తీసుకురావడం జరిగింది. ఒక ప్రత్యేక గదిలో ఏదైతే శివబాలకృష్ణ అయితే విచారించారు. సుమారు 7 గంటల పైగా ఏసీబీ అధికారులు అయితే శివబాలకృష్ణ అయితే విచారించడం జరిగింది. ఒక ప్రత్యేక గదిలో ఏదైతే 50 ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ లపై పూర్తిగా విచారణ అయితే చేపట్టారు. ఈ 50 డాక్యుమెంట్స్ ప్రాపర్టీస్ సంబంధించి ఎలా వచ్చినాయి, అలాగే ఏ కోణంలో వచ్చినాయి అనే కోణంలో పూర్తిగా విచారించడం జరిగింది. మొత్తానికి శివబాలకృష్ణ స్టేట్మెంట్ కూడా ఏసీబీ అధికారులు అయితే రికార్డ్ చేశారు. శివబాలకృష్ణకు రియల్ ఎస్టేట్ సంస్థలు పర్మిషన్లపై ఏసీబీ అధికారులు అయితే ఆరా తీయడం జరిగింది. ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి ఆయన అక్రమంగా పర్మిషన్స్ ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలోని వాళ్ళు రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి ఏదైతే పర్మిషన్ ఎలా ఇచ్చారన్న కోణాలు అయితే పూర్తిగా ఏసీబీ అధికారులు అయితే ఆరా అయితే తీయడం జరిగింది. అలాగే 2 ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీలతో శివబాలకృష్ణకు ఉన్న సంబంధం కూడా ఏసీబీ అధికారులు అయితే ఆరా తీశారు. అలాగే శివబాలకృష్ణ బినామీలు ఎవరైతే ఉన్నారో సత్య, అలాగే మూర్తితో ఏదైతే శివబాలకృష్ణకి ఎలాంటి లింక్స్ ఉన్నాయన్న కోణంలో కూడా పూర్తిగా విచారించారు. మెయిన్ గా చూసుకున్నట్టయితే ఈ శివబాలజీకి సంబంధించిన బినామీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదైతే కొన్ని విల్లాలు కూడా వీళ్ళ పేరు మీద ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే ఈ సత్యమూర్తితో కూడా శివబాలకృష్ణకి ఎప్పటి నుంచో సంబంధం ఉన్న నేపథ్యంలోనే వీళ్ళకి ఇంకా ఏమైనా వీళ్ళపై రాసించారా అనే కోణంలో కూడా పూర్తిగా అధికారులు అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. మొత్తానికి రేపు మరోసారి కూడా కస్టడీలోకి తీసుకొని ఏసీబీ అధికారులు అయితే విచారించనున్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ విచారణ ముగిసిన తర్వాత చెంచల్ కూడా జైలుకి అయితే తరలించారు. అలాగే రేపు ఉదయం మరోసారి కస్టడీగా తీసుకొని ఆయన చేసిన అక్రమాలపై పూర్తిగా ఆరా తీసే అవకాశం అయితే ఉంది. సతీష్. ఓకే, థ్యాంక్ యూ.